పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను సింధు. అనూష, రాము ఇద్దరు దంపతులు. కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన వారిద్దరికి కళ్ళు లేవు. బ్రెయిలీ లిపిలో చదువుకున్నారు. పాటలే వారి జీవనాధారం. ఇప్పుడు భార్య అనూష పాటలు పాడుతుంటే భర్త పాటలు రాసే కళను సొంతం చేసుకున్నాడు. పాటలు ఎవరైనా పాడతారు, కానీ అదే పాటను తిరిగి రివర్స్ లో పాడాలంటే దానికి ఎంతో నైపుణ్యం అవసరం. కళ్ళు లేకున్నా కూడా సకలాంగులను మించిన టాలెంట్ సొంతం చేసుకున్న వారితో మా సీనియర్ కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మనిషి జీవితంలో కన్నులు కంటి చూపు లేకపోతే ప్రపంచమే శూన్యం, అంతా చీకటిమయం. కానీ చాలామంది కూడా కన్నులు లేనంత మాత్రాన వాళ్ళు జీవితంలో డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి లేదని నిరూపిస్తున్నారు కరీంనగర్కి చెందిన అనూష దంపతులు. గుడ్డివారైనప్పటికీ కూడా జీవనోపాధి కోసం వారిలో ఉన్న టాలెంట్ను 10 మందికి చూపెట్టి జీవనోపాధిని ఎంచుకున్నారు. అదే ప్రధానంగా పాటలు కూడా చాలామంది మనం చూస్తుంటాం, పాటలు పాడుతుంటారు. అయితే ఇప్పుడు మనం ఎవరైతే గెస్ట్ ఉన్నారో అనూష, ఆమె దగ్గర ఒక టాలెంట్ ఉంది. ప్రతి పాటను కూడా ఆమె మామూలు ట్యూన్లో పాడుతుంది. ఆ తర్వాత అదే పాటను తిరిగి రివర్స్లో పాడే ఒక టాలెంట్ను ఆమె ప్రాక్టీస్ చేసుకుంది. ఎందుకంటే మామూలుగా అందరూ పాడతారు, కానీ తనలో టాలెంట్ చూపెట్టేందుకు ఉంటుంది. ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం. ఆమెతో పాటలు పాడించే ముందు అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు అసలు. నమస్తే అమ్మా. ఇప్పుడు సహజంగా పాటలు పాడుతుంటారు, ఇది అంతుంటుంది. అసలు మీరు ఎక్కడ, ఊరెక్కడ, మీకు ఉన్న పరిస్థితి ఏంటి ఫస్ట్? సార్, నా పేరు అనుష, మా హస్బెండ్ పేరు రాము. మేమిద్దరం బ్లైండ్. నేను పాటలు చిన్నప్పటి నుంచే ఇట్లా రివర్స్లో వాడడం. ఫస్ట్ నా పేరు అనుష, దాన్ని రివర్స్లో రాసుకోవడం, అంటే షను, అనుష అంటే షను అని ఇట్లా రివర్స్ రాసుకోవడం. ఫస్ట్ మాటలతోనే కాకుండా మళ్ళీ అట్లనే ఇక పాటలు కూడా నేర్చుకుంటూ అయిపోతుందని నేను చిన్నప్పటి నుండే పాటలు నేర్చుకోవడం జరిగింది. దాన్ని రివర్స్లో కూడా వాడడం జరిగింది. అంటే మాటలు కూడా రివర్స్లో మాట్లాడతాం? మాట అయినా కూడా రివర్స్లో మాట్లాడతా. ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏదైనా రివర్స్లో. ఎన్ని రోజులు పట్టింది ప్రాక్టీస్ చేయడానికి? మాటలు అయితే ఫస్ట్ మాటలు నేర్చుకున్నా. నా పేరు అనుష అంటే షను అని. ఈయనకు ఐ లవ్ యూ కూడా రివర్స్లోనే చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. మీది లవ్ మ్యారేజా? అవునండి, లవ్ మ్యారేజ్. మీరు ఎక్కడ లవ్ చేసుకున్నారు? మేము ఒక్కకాడనే చదువుకున్న కాడ లవ్ చేసుకున్నాము. ఇంకా మాది అమ్మ వాళ్ళది హుజరాబాద్, అత్తమ్మ వాళ్ళది కరీంనగర్. అయితే ఫస్ట్ ఒకటి మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. ఆ పాటను మళ్ళీ రివర్స్ పాడాలి. ఏం పాట పాడతారు? జానపదమే నా ప్రాణపదం. జానపదమే నా ప్రాణపదము, పల్లెల్లోన ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెల్లోన ఉన్నదే రాసినాను నిజము. కల్పితం కానే కాదు, లేనిదేమి రాయాలేదు. కల్పితం కానే కాదు, లేనిదేమి రాయాలేదు. జిల్లా తల్లి పల్లె వింత అనుభవించి రాసినాను, వెలకి తీసి రాసినాను. పాటలెన్నో పాడినాను, జనపదమే నా ప్రాణపదము. దీని రివర్స్లో. నా జముదపా నా ప్రముదపా, లెప్పే నాలో దిన్నహూను నా సిరమజని. నా జముద ప్రాణ నా ప్రముదపా, లెప్పే నాలో దిన్నహూను నా సిరమజని. నా ప్రముదపా. సినిమా ఇది ఇప్పుడు పాడిన పాట సొంత పాట అన్నది జానపదం. ఏదైనా సినిమా పాట పాడతావా? ఏం పాట పాడతావు? నేను నువ్వంటూ వేరై ఉన్నా, నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా. నా కోసం నేనే వెతికేంతగా. దీని రివర్స్. నూనె టువ్వన్ను రావైనా కూనలావాయి, నేనే నాహునట్టుగా నేస్తూపి దిన్నహు గంతవి. నా మాయేస్తాచే మేనాట్టుగా ఉన్నేటే కుల్లే నువ్వవుతాహో నీ హస్తే రుగో నాహో
అన్నట్టు. మా ఛానల్ పేరు పూరా లోకల్. నేను ఉల్టా చెప్పు. లూకలో పారు. అంత తొందరగా ఏదైనా అంత తొందరగా చెప్పు. ఏదైనా పద్యాలైనా 1 2 అయినా మంత్స్ అయినా డేస్ అయినా ఏవైనా రివర్స్లో చెప్పు. సరే, ఇప్పుడు కొన్ని పాటలు ప్రాక్టీస్ చేస్తావు, మాటలు మాత్రం వెంటనే చెప్తావు. ఏవైనా చెప్పగలుగుతా. ఏదన్నా ఇప్పుడు రాజకీయానికి సంబంధించి ఏ మాట అయినా. నువ్వే చెప్పు ఏదన్నా, నువ్వు కరెక్ట్గా చెప్పి మళ్ళీ రివర్స్లో చెప్పు. ఇప్పుడు ఈ పూరా లోకల్కి స్వాగతం అని చెప్పు. కిందర్హ నమస్కార రాపుల్ కీవిట త్వాగస. ఇది ఎన్ని రోజులు అంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినావు ఇట్లా చెప్పడానికి? ఫస్ట్ మాటలతోనే స్టార్ట్ చేసిన, మాటలు రివర్స్లో మాట్లాడడం ఏదైనా అట్లా. దాని తర్వాత ఇక పాటలు నేర్చుకో. అయితే జీవనోపాధి ఎట్లా గడుస్తుంది ఇప్పుడు? ఇప్పుడు పాటలు పాడుతూ ఉంటారు కదా, ఆర్కెస్ట్రాలు ఎక్కడెక్కడ చేస్తారు, ఎవరెవరు పిలుస్తారు? అంటే ఇట్లా మేము రోడ్లపైన కూడా పెట్టుకుంటాం. అంటే ఏం లేనప్పుడు ఇట్లా రోడ్లపైన పెట్టుకుంటే ఎవరైనా చూసిన వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు వాళ్ళకి తోచిన సహాయం చేసుకుంటే వెళ్ళిపోతారు. ఇంకా అది లేనప్పుడు ఎవరైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా దేనికైనా పిలిస్తే ఒక గ్రూప్ వైజ్గా వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ పాడతాము. అది కూడా ఉన్నప్పుడు పాడతాము, లేదా ఫంక్షన్ మీదనే మా జీవనోపాధి నడుస్తుంది. ఇప్పుడు మీ భర్తకు ఉపాధి ఓన్లీ పెన్షనేనా? ఇప్పుడు నీ మీద ఆధారపడి బతకడం? ఆయనకు పెన్షన్ వస్తుంది, నాకు ఇంకా రాదు. ఇట్లనే ఎప్పుడైనా ఒకసారి పాటలు పాడినప్పుడు మా జీవనోపాధి మాకు రెంట్ హౌసే. ఇక ఇట్లా అయిన పెన్షన్తోనే నడవడం జరుగుతుంది అంతే. మీకు పిల్లలా? ఒక పాప, 4 years పాప. మా ఇద్దరికి కనిపించదు, నాకు కొంచెం కనిపిస్తుంది కానీ ఆయనకి మొత్తానికే కనబడదు. ఇప్పుడు సినిమా పాటలలో ఫేమస్ పాట ఏది, మీకు నచ్చిన పాట? ఇది నేను నువ్వంటే అందుకే బాగా ఇష్టం. ఇంకా వేరే పాటలు పాడతావా? ఇంకా ఏం పాడతావు? పాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగదీకుమా, పదే పదే నా ప్రాణం నిన్నే కోరుకుంటుంది, వద్దంటే వినకుంటే నిన్నే కలువరిస్తుంది. నా మూన ప్రాణున డావి మాపకో, నీలోమ ప్రేణున గరకమాయతి, దెపా దెపా నా మూన ప్రాణి నేరుకదింటుంకు, టెద్దవ్వి నవిటంకు నునే వలకదిస్తూయి, తని ఆవో ద అనామై తని యదనాలే నా దాపమా ప్రణాపై. అంటే మీరు ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుస్తుంది కదా, మీరు ఏం కోరుకుంటున్నారు? ఇట్లా ప్రభుత్వం తరఫున కానీ కూడా మీడియా తరఫున కానీ మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీరు మీ ఇంటి దగ్గర మీ సర్పంచ్ని కానీ లేకుంటే ఇంకా ప్రజాప్రతినిధిని కానీ కలిసిండ్రా? పెద్దవాళ్ళని కూడా కలిసినాము. ఇట్లా అది ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాము, ఆ సార్ని కూడా కలిసినాము, మా అది ఎంపీటీసీ వాళ్ళని వీళ్ళని కలిసినాము. మాకు సహాయం చేస్తుంది అని అంటున్నారు, ఏం చేయట్లేదండి. మాకు ఇప్పుడు ఉండడానికి రెంట్లు కట్టడానికి మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఇంద్రం ఇల్లు అట్లాంటిది కావాలి, లేదా మాకు ఆర్థిక సహాయం ఏదైనా కావాలి. లేదు, ఇద్దరం బ్లైండ్, మేము ఏం చేసుకోలేము, అందుకే మాకు సహాయం కావాలని కోరుకుంటున్నా. అంటే మీకు ఇప్పుడు మీడియా నుంచి ఏం సహాయం కోరుకుంటున్నారు? మాకు ఎవరైనా చూసిన దాతలు, ఇంటర్వ్యూ చూసిన దాతలు ఎవరైనా మాకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ మాది ఇస్తాము మేము స్క్రోల్లో, అది పెట్టండి మీరు. మాకు చూసి ఎవరైనా వాళ్ళకి తోచిన సహాయం 10 రూపాయలు అయితే 10 రూపాయలు, రూపాయి అయితే రూపాయి, వాళ్ళకి తోచిన సహాయం చేయాలండి. మాకు ఆర్థిక సహాయం కావాలని కోరుకుంటున్నా. మీ నెంబర్ చెప్పండి. 7330991667. గూగుల్ పే ఉన్నది, ఫోన్పే గూగుల్ పే 2 దానికే ఉన్నాయి. ఓకే, మీ జీవితం ఆశయం ఏంది? ఇంకా మీరు ఈ పాటలను ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఆర్కెస్ట్రాలో వెళ్తారు, ఇంకా మీరు ఏదైనా అవకాశం వస్తే ప్రభుత్వం ఏదైనా జాబ్ ఇస్తే చేసుకోదలుచుకున్నారా? నేను జాబ్కి ట్రై చేస్తున్నా, నేను ఇంటర్ కంప్లీట్ జాబ్కి ట్రై చేస్తున్నా కానీ మాకు ఇంకా సపోర్ట్ లేక ఏ జాబులు రావట్లేదు. కాబట్టి మేము కొత్త సాంగ్స్ ఇద్దరం, మా హస్బెండ్ నేను మనిషికో సాంగ్ రాసినాం. అది మాకు సపోర్ట్ ఉంటే మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం, కానీ ఇంకా సపోర్ట్ చేయలేక రిలీజ్ చేయలేకపోతున్నాం. అంటే ఆ పాట కొద్దిగా పాడి వినిపిస్తారా? కాలేజీలో చేరిన కాలేజ్ స్టూడెంట్ గురించి. కాలేజీలో చేరిన ఓరన్నా, వచ్చే రాని తిరుగుడు తిరిగి నిండు జీవితం నీటిలో కలిపావా. కాలేజీలో చేరిన ఓరన్నా, వచ్చే రాని తిరుగుడు తిరిగి నిండు జీవితం నీటిలో కలిపావా. బస్టాండ్ల పొంటి తిరగబడితివి, బ్రాండీలెన్నో తాగబడితివి, బస్టాండ్ల పొంటి తిరగబడితివి, బ్రాండీలెన్నో తాగబడితివి, చేతుల బుక్కులు తక్కువైనవి, బట్టల సోకులు ఎక్కువైనవి, గలగల చదివే ఓ విద్యార్థి నిండు జీవితం నీటిలో కలిపావా. మా ఆయన కూడా ప్రేమ సాంగ్ ఆయన సొంతంగా ఒకటి రాసుకున్నాడు, అది కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు న్యూస్ పేపరు కరెక్ట్గా చదివి మరి వెంటనే ఉల్టా చదవగలుగుతా చూసుకున్నా? అది పెద్ద వర్డ్స్ అయితే కనబడతాయి. ఒకవేళ నేను చదివినా అనుకోండి,
నేను పేపర్ చదివితే ఉల్టా మాట్లాడి చెప్పగలుగుతా. అంచున పాకిస్తాన్ నుకిస్తాప నంచప నతప రాజ్యం పేరుతో తోర్పే జానవ్య భారతదేశంలోకి కిమ్లో శారం దవదే దొంగచాటుగా నాటుచా గందో చేరి రీచే సుదీర్ఘకాలం పాటు టూపా తొలంక గర్దిర్సో దేశ సంపదను నుంపదస షాదే యథేచ్ఛగా ఏదేచ్చగా గచ్చదే దోచుకొని నీచుదోకో వెళ్తూ వెళ్తూవే దేశాన్ని నీషాదే మత ప్రాధికన కాదిప్రన తమ 2 ముక్కలుగా లుక్కమగో డుమ్రే విడగొట్టిపోయారు బ్రిటిష్ వాళ్ళు. లూటిబా షూటిబ్రా గిడివా రుయాపో. ఇప్పుడు అంకెలు కూడా చూద్దాం. మాటలు చూసాము, పాటలు చూసాము, అంకెలను కూడా రివర్స్ చెప్పే ఒక టాలెంట్ ఉందని తెలుస్తుంది. అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా. 1 2లోనే రివర్స్లో చెప్తాను. టికహో డుమ్రే డూము గులునా దు ఐ రు ఆ డు ఏ దిమనయే దిమ్మితో దీప డుక్కొదప డున్నెంప డుముదప గుద్నల్ప నుహెదిప రుహదప డుహెదిప దిద్దెంప దిమ్మింతో వైరాయి టికహో వైరాయి డుమ్రే వైరాయి డూము వైరాయి గుల్నా వైరాయి దుఐ వైరాయి రువా వైరాయి డూయే వైరాయి దిమనయ వైరాయి దిమ్మితో పైము. ఇంగ్లీష్ 1 2 3 కూడా చెప్తావా? 1 2 3 నువ్వా టూఓ ఈ3 రూఫో యుఫా కుసి 6 నువ్వసే టూ ఐ నూనై నూటే. సో ఇది కూడా ఒక టాలెంట్. ఈ పాటలు పాడతావు, మాట్లాడతావు, ఇది కూడా చేస్తావు. ఇది అనుష భర్త, ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయన కూడా పాటలు రాశానని చెప్తున్నారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి. నేను కూడా మా భార్యలాగే సొంతంగా పాటలు రాయాలనుకున్నాను, రాపిస్తున్నాను. బ్రెయిలీలో రాసుకున్నాను నా సొంతంగా పాట ప్రేమకు సంబంధించి. నువ్వు చూడని చీకటిలోనా నువ్వు చూసే వెన్నెల కాన నువ్వు రాలేని ఎడారిలోనా నే ఎండమావినైపోన నువ్వు చూడని చీకటిలోనా నువ్వు చూసే వెన్నెల కాన నువ్వు రాలేని ఎడారిలోనా నే ఎండమావినైపోన నడిచిన నడి సముద్రాన్నే. ఈ 2 పాటలు మీరు రాశారు కదా, ఈ పాటలను మీరు ఎవరైనా రికార్డ్ చేసుకుంటే రికార్డ్ చేపిద్దాం, రిలీజ్ చేద్దామని చూస్తున్నారా? ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి ఇదంతా ప్రాక్టీస్తోనే వచ్చిందా? అంటే ఇంకా మీరు సినిమా చూస్తున్నా ఎవరైనా డైలాగులు మాట్లాడుతున్నా కూడా వెంటనే కన్వర్షన్ చేసుకుంటారా? ఇది బాగుంది. ఇది చూసారుగా. మొత్తంగా చూసుకుంటే మనిషిలో టాలెంట్. ఆమె పాట పాడుతూనే పాటను రివర్స్లో పాడడమే కాకుండా మామూలుగా పేపర్ మనం చదువుతుంటే విని దాన్ని కూడా రివర్స్ వాడే ఒక విధమైన ఒక టాలెంట్ను ఆమె సొంతం చేసుకుంది. ఇద్దరు కూడా బ్లైండ్ దంపతులు. వీరు ప్రస్తుతం జీవనోపాధి కోసం రోడ్డు మీద పాటలు పాడడం కానీ లేదంటే ఎవరైనా తీసుకెళ్ళి ఆర్కెస్ట్రాలో వీరితో పాడిసగాని పాడుతున్నారు. ఇంతకుముందే మనకు వాళ్ళు అభ్యర్థించినట్టు కూడా వారు పేదరికం అనుభవిస్తున్నారు. వారికి సంబంధించి ఎవరైనా పూరా లోకల్ సంబంధించిన ప్రేక్షకులను సహాయం చేయదలుచుకుంటే వారు ఇచ్చిన ఏదైతే నెంబర్ ఉందో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ద్వారా చేయాలి. ఇది మొత్తంగా ఒక మనిషిలోని టాలెంటు తమ సొత్తు, ఎవరి సొత్తు కాదు. ఈ టాలెంట్ ఆమె సొత్తు అన్నట్టుగా చిన్నప్పటి నుంచి రివర్స్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేసి తర్వాత చివరికి పాటలు కూడా రివర్స్లో పాడుతూ ఆ కుటుంబం గడవడం కోసం భర్తకు చేదోడవాదుగా ఉంటున్న అనుష పరిస్థితి. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.